హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హైలైటెడ్ కవర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. దానికన్నా ముందు ఎవరైతే ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. హైలైటెడ్ కవర్ ఎక్కువ సెలబ్రిటీ అకౌంట్స్లో అయితే చూస్తాం మనం. ఈ హైలైటెడ్ కవర్ యూజ్ ఏంటంటే మనం పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ 24 hours అయితే అవైలబుల్గా ఉంటుంది. దాని తర్వాత అయితే డిసపియర్ అయిపోతుంది. ఇలా మనకి మన స్టోరీస్ అన్నీ మన అకౌంట్లో పర్మనెంట్గా ఉండాలంటే ఈ హైలైటెడ్ కవర్ అయితే క్రియేట్ చేయాలి. దానికోసం నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, క్యాన్వాస్ యాప్. ఈ క్యాన్వా యాప్లో మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి కింద లింక్ ఇస్తున్నాను, దాని లింక్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వా యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే అడుగుతుంది. గూగుల్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ మీరు దేంట్లో నుంచి ఇలా లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ డిజైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద బాటంలో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇల్యూజినేషన్స్ అని ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేప్ అని ఉంటుంది, షేప్ క్లిక్ చేయండి. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ క్లిక్ చేయండి. నేనైతే సర్కిల్ పెడుతున్నాను, సర్కిల్ క్లిక్ చేయండి. మీకు ప్రొఫైల్ తగ్గట్టు కలర్ అయితే సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్. క్లిక్ చేసిన తర్వాత ఇల్యూజినేషన్స్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో మీరు దేనికి సంబంధించి పెడదాం అనుకుంటున్నానో, పెట్స్ లేకపోతే యానిమల్స్ ఏమైనా, నేనైతే ఇమేజెస్ అనుకుంటున్నాను, ఇమేజెస్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా, మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఒక షేప్లో అయితే కరెక్ట్గా సెట్ అయ్యేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేవ్ చేసండి. సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి అయితే బ్యాక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది. న్యూ అని కనిపించిన తర్వాత ఇక్కడ మీ స్టోరీస్ ఉంటాయి కదా, ఇప్పటివరకు అప్లోడ్ చేసిన స్టోరీస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హైలైట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ మీరు ఏం పెడదాం అనుకుంటున్నారు, టైటిల్ అయితే పిక్చర్స్ అనుకుంటున్నారు, పిక్చర్స్ అని చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి మీరు అక్కడ సేవ్ చేసిన ఫోటోని ఇక్కడ సెట్ చేయండి. కరెక్ట్గా సర్కిల్లో అంటే సర్కిల్లో సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ అయిపోద్ది. ఇది గైస్ చాలా సింపుల్, మీరు క్రియేట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.